ప్రమాదంలో తెలంగాణ అస్తిత్వం నిజంగా ప్రమాదంలో ఉందా? రాష్ట్రం ఏర్పడ్డ పుష్కర కాలం తర్వాత 12 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ అస్తిత్వం ఇంకా ప్రమాదంలో ఉందా అని అంటే అత్యంత ఆవేదనతోని బాధతోని చెప్పాల్సిన విషయం ఏంటంటే, సమాధానం ఏంటంటే అవును, నిజంగానే ప్రమాదంలో కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి గత సంవత్సర కాలంగా జరుగుతున్న పరిణామాలు, నేను వీలైనంత వరకు విద్యుత్ సంస్థ వరకే పరిమితమై మాట్లాడతాను. ఈ గత సంవత్సరం కాలంగా విద్యుత్ రంగంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు మట్టుకు చాలా ఆవేదనతోని నేను మాట్లాడాల్సి వస్తుంది. ఒకటి, ఈ సమావేశంలో అథారిటేటివ్గా మాట్లాడడానికి నాకు 2 అంశాలు ప్రోత్సహించినాయి. ఎందుకంటే తెలంగాణ మొట్టమొదటి తొలి దశ ఉద్యమం మొదలయ్యింది కొత్తగూడెం విద్యుత్ కేంద్రం లోపలనే. అక్కడ ఒక 4వ తరగతి ఉద్యోగిని ఆంధ్ర ఆయనను తీసుకుంటే దానికి వ్యతిరేకంగా 1969 ఎండింగ్లో తెలంగాణ తొలి దశ ఉద్యమం మొదలైంది. ఎటువంటి కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ లేని ఆ రోజులల్లా ఒక నెల రోజుల లోపలనే మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం లోపల కాల్పులు జరిగి భీమని శంకర్, సారా కృష్ణ అని 2 విద్యార్థులు అమరులయ్యారు. మొట్టమొదటి కాల్పులు జరిగింది సదాశివపేట. ఇన్సిడెంటల్లీ నేను ఆ సదాశివపేట వాసిని కాబట్టి నాకు తెలంగాణ అంటే ఎక్కువ ప్రేమ. నా బాల్యంలో ఆ సంఘటన నేను చూసిన కాబట్టి నాకు తెలంగాణ అంటే ఒక భావోద్వేగము, ఒక అభిమానము. అయితే పవర్ సెక్టార్ విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక అసిస్టెంట్ ఇంజనీర్గా తెలంగాణ రైతుల స్టార్టర్లు లాక్కొచ్చినము, తెలంగాణ రైతుల సర్వీస్ వైర్లు పీకినము, తెలంగాణ రైతులను ఎంత హింసించాలనో అంత హింసించినము. ఆ పాపం లోపల మాకు కూడా భాగస్వామ్యం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రైతులు కష్టాల నుంచి బయట పడతారా అనే భయము ప్రతి ఒక్కరికి ఉండింది అప్పుడు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడితే మీరు బాగా నష్టపోయేది విద్యుత్ రంగమే, తెలంగాణ అంధకారం అయిపోతుంది అని అప్పటి పాలకులు కావచ్చు, విద్యుత్ రంగ నిపుణులు కావచ్చు, అందరూ కూడా ఆ విషయం లోపల మనల్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి విషయం వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదొక 2018 ఆగస్టు నుంచి అంతకుముందు ఉన్నటువంటి కరెంటు కోతలు అవన్నీ కూడా ఎత్తివేయబడి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణలోని పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా 24 గంటల విద్యుత్ అందుబాటు లోపలికి వచ్చింది. అది వాస్తవం, ఇట్ ఈజ్ హిస్టారికల్ అనమాట. నేనేం వేరే రాజకీయాలకు అతీతంగానే మాట్లాడుతున్నాను నేను. అయితే 2015 లోపల ఆంధ్ర స్థానికత కలిగినటువంటి 1250 మంది ఇంజనీర్లను తెలంగాణ రాష్ట్రం నుంచి రిలీవ్ చేయడం జరిగింది. 1250 మంది ఇంజనీర్లను రిలీవ్ చేసిన తర్వాతనే తెలంగాణ, అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్ర ఇంజనీర్లు లేకుండానే అభివృద్ధి సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడితే 2018 నుండి మనం 24 గంటల కరెంట్ ఇచ్చుకోగలిగినాం. దీని వెనుక ఆంధ్ర ఇంజనీర్ల పాత్ర లేదు. కేవలం మేం మాత్రమే పరిపాలించగలుగుతాము, మేం మాత్రమే ఇంజనీర్లమని చెప్పుకుంటున్న ఆంధ్ర ఇంజనీర్లు అప్పటికి రిలీవ్ అయిపోయి ఉన్నారు, మన తెలంగాణ విద్యుత్ సంస్థలలో లేరు. తర్వాత వాళ్ళు ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళని జాయిన్ చేసుకోకపోవడము, వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడము, తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళడము. సుప్రీంకోర్టు ఒక ధర్మాధికారి అని చెప్పి ఒక జడ్జిని అపాయింట్ చేసిన తర్వాత ఆ ధర్మాధికారి ఆంధ్ర ఇంజనీర్లను మళ్ళీ తెలంగాణ కేటాయించడము, వాళ్ళతో పాటు అదనంగా 500 మంది ఆంధ్ర ఇంజనీర్లను కూడా తెలంగాణకు పంపించడం జరిగింది. మనం రిలీవ్ చేసిన 1250 మంది ఆంధ్ర ఇంజనీర్లు అధికారులకు తోడు 500 మంది ఆంధ్ర స్థానికత కలిగి ఆంధ్రలోనే పనిచేసిన వాళ్ళు కూడా రిటర్న్ వచ్చారు మన దగ్గరికి. ఇది కొంచెం చెప్తే తప్ప నేను ఫర్దర్ చెప్పేది అర్థం కాదని కొంచెం మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఈ విషయం చెప్తా ఉన్నాను.
ఆ 1200 మందికి అదనంగా 500 మంది ఆంధ్ర ఇంజనీర్లు అధికారులు మళ్ళీ తెలంగాణకు రావడం జరిగింది. వాళ్ళు తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణలోని విద్యుత్ ఇంజనీర్ల కష్టాలు మొదలైనవి. ఎందుకంటే వాళ్ళను జాయిన్ చేసుకున్న తర్వాత తెలంగాణ లోపల జరుగుతున్న నియామకాలన్నీ కూడా ఆంధ్ర ఇంజనీర్లకే ఇస్తున్నారు. విద్యుత్ సంస్థ ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెడ్కో ఉంటుంది. రెడ్కో సిఎండి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఆంధ్ర అధికారే. అదేవిధంగా జెన్కో ఉంటుంది. జెన్కో లోపల డైరెక్టర్లలో కూడా 2 ఆంధ్ర అధికారులే. ఇంకొక విచిత్రం ఏంటంటే అందులో ఒక ఆంధ్ర అధికారి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా పనిచేయలేదు, మైనింగ్లో పనిచేసి రిటైర్ అయ్యారు. సింగరేణిలో పనిచేసి రిటైర్ అయిన ఒక అధికారిని తీసుకొని వచ్చి జెన్కో లోపల ఒక కీలకమైన డైరెక్టర్గా నియమించారు. అదే రకంగా డిస్కంలో కూడా అదే పరిస్థితి. తెలంగాణలో ఏ రోజు పనిచేయని అధికారిని డైరెక్టర్గా నియమించారు. తెలంగాణలో ఏ రోజు పనిచేయని ఇంకొక అధికారిని కూడా, అంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ కాని అధికారిని కూడా డైరెక్టర్గా నియమించారు. అంటే 4 ఏళ్లలో కష్టపడి తెలంగాణ రైతుల యొక్క, తెలంగాణ ప్రజల యొక్క కష్టాలను తీర్చిన తెలంగాణ ఇంజనీర్లు ఈరోజు ఎలిజిబుల్ కాదనుకుంటున్నారు. ఆంధ్ర ఇంజనీర్లకు ఇవిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లోపల ఎక్కడ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్కు సంబంధించి పర్మిషన్స్ ఇచ్చే చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ కూడా ఏ రోజు తెలంగాణ లోపల పనిచేయలేదు. ఇటీవల ఆయనకు మళ్ళా 1 year ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు. హీ నెవర్ వర్క్డ్ ఇన్ తెలంగాణ, ఈ డజన్ బిలాంగ్స్ టు తెలంగాణ. అది పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్ర ఇంజనీర్లు తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణ ఇంజనీర్లు అందరూ ఆల్రెడీ ప్రమోట్ అయిన వాళ్ళనందరినీ రివర్షన్స్ ఇచ్చి ఆంధ్ర ఇంజనీర్లకు ప్రమోషన్స్ ఇచ్చి మళ్ళీ పోస్టులకు అనుకూలంగా అంటే 7 సంవత్సరాలు ఆంధ్ర తెలంగాణ లోపల ప్రమోషన్స్ తీసుకున్న తెలంగాణ ఇంజనీర్లకు రివర్షన్స్ ఇచ్చి ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత సీనియర్స్ అయిపోయారు. వాళ్ళు అక్కడ నుంచి అందరు సీనియర్స్ వచ్చేసారు. తర్వాత మళ్ళా కొంతమంది ఇంకా రివర్షన్లోనే పనిచేస్తారు, కొంతమందికి మాత్రం ప్రమోషన్స్ వచ్చినాయి. ఇక్కడ ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యకాలం లోపల రైతులకు సంబంధించి ఒక సెపరేట్ డిస్కమ్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ డిస్కమ్ లోపల రావడానికి కేవలం రైతులకు సంబంధించిన డిస్కమే కాబట్టి ఎవరు ఆసక్తి చూపించరు. పోయి అక్కడ ఏముండదు కదా, రైతుల దగ్గర పోయి కేవలం సేవ చేయాలి. సేవ చేయడానికి చాలామంది ఇష్టపడరు కాబట్టి వాళ్ళు ఒక ప్రమోషన్ అనే ఒక ఎరనేసారు. ప్రమోషన్ ఇస్తామని చెప్పి అంటే రైతు డిస్కమ్కి ఎవరైతే ఆప్షన్స్ ఇచ్చుకుంటారో వాళ్ళకందరికి కూడా ఏఈ ఉంటే ఏడీ, ఏడీ ఉంటే డిఈ, డిఈ ఉంటే ఎస్సీ రకంగా ప్రమోషన్స్ ఇస్తామని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇస్తే అందరు అప్లై చేసుకున్నారు. ఇప్పుడు రైతు డిస్కమ్కు అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆంధ్రోళ్ళే మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ఇంకో ప్రమోషన్ వస్తుంది, సెకండ్ ప్రమోషన్. తెలంగాణకు వచ్చినాక ఒక ప్రమోషన్ ఇచ్చారు, మళ్ళీ ఆంధ్రకు పోయినాక ఇంకో ప్రమోషన్ ఇస్తారు. సారీ, డిస్కమ్కి పోయిన తర్వాత అప్పుడు రైతుల భవిష్యత్ అంతా మళ్ళీ ఆంధ్రాలో చేతిలో పెడతాం. ఇక్కడ అది కొత్త డిస్కమ్ని ఏర్పాటు చేస్తున్నారు. మనకు ఒక ఆర్డర్ ఉంది, 95% లోకల్స్ ఉండాలి, 5% నాన్ లోకల్స్ అని ఉండాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా, మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి కదా, లోకల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. అవి ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంకా అది డిస్కమ్ మన రెగ్యులేటరీ కమిషన్ దగ్గర దాని లైసెన్స్ హియరింగ్స్ అయిపోయినాయి, అతి తొందరలో ఇస్తారని చెప్పి వినిపిస్తుంది. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్పినా అంటే ఒక ఆంధ్ర రాజకీయ నాయకుడు వచ్చి నేను ఇక్కడ బహిరంగ సభ పెడతానంగానే పర్మిషన్ ఇవ్వలేదు, కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వకుండా చూసుకోగలిగినాం. షబాష్, ఐ అప్రిషియేట్ ఇట్. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ ఉద్యోగులకు, ఇంజనీర్లకు, తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే బాధ్యత లేదా? అది కూడా ఆపాలి కదా. రాజకీయాలను విషయం లోపల మీరు ఎంతైతే మీ ఉనికికి ప్రమాదం వస్తుంది అనుకున్నప్పుడు ఆపుతున్నారు కదా, మళ్ళీ ఉద్యోగులకు జరిగే నష్టాన్ని కూడా నివారించాల్సిన బాధ్యత మీ మీద లేదా అని చెప్పి నేను అన్ని రాజకీయ పక్షాలను క్వశ్చన్ చేస్తున్నా. గత ప్రభుత్వం కూడా తెలంగాణ విద్యుత్ సంస్థల లోపల డైరెక్టర్లను, సిఎండీలను నియమించి 10 సంవత్సరాలు ఏకదాటిగా వాళ్ళనే ఉంచారు. ఒకవేళ వాళ్లకు 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు మార్చినట్టయితే ఇచ్చిన 10-20 మంది బదులు 100 మందికి అవకాశాలు వచ్చాయి. ఆ పొరపాటు చేయాల్సింది కాదు.
పోతే అల్టిమేట్గా రాజకీయం విషయానికి వస్తే వేరే ఇంకా సమాజంలో జరుగుతున్న విషయాలు హైదరాబాద్ గురించి వేరే జరుగుతున్నటువంటి కుట్రలు, రాజకీయ కుట్రలు ఇవన్నింటినీ కూడా చాలా వివరంగా మాట్లాడే వాళ్ళు పెద్దలు ఉన్నారు. ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు కూడా మాట్లాడారు. కాబట్టి నేను వీలైనంత వరకు ఎలక్ట్రిసిటీకి పరిమితమై మాట్లాడినా. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలను కూడా నిర్వీర్యం చేయడానికి, ప్రైవేటైజేషన్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. అది కూడా వాంఛనీయం కాదు. వాటిని కూడా మనం నిరోధించాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజులల్లో విద్యుత్ సంస్థల లోపల నియామకాలు అంటే అపాయింట్మెంట్స్ లేని పరిస్థితి ఏర్పడే